విమల భావంబు కలుగుటే విద్యయగును సరస గుణములు కలుగుటే చదువుయగును విమల భావంబు కలుగుటే విద్యయగును సరస గుణములు కలుగుటే చదువుయగును సహజ భావము కలుగుటే సహజ భావము కలుగుటే సరసమగును మంచి నడతలు కలిగినప్పుడే మానవుండు మంచి నడతలు ఉండుటే మానవుండు మంచి నడతలు ఉండుటే మానవుండు. Purity of feeling is what education is. Good qualities constitute true education. Natural feeling of goodness should spontaneously spring and manifest itself in good qualities. Good conduct and behavior alone constitute a true man. గాలిలోన జ్యోతి కదలాడుచుండును గాలిలోన జ్యోతి కదలాడుచుండును గాలి లేని చోట కదలకుండు ఆశయనుడు గాలి అణగద్రొక్కినయంత ఆశ అనడి గాలి అణగద్రొక్కినయంత ఆశయనడి గాలి అణగద్రొక్కినయంత మనసు మంచిదవును మర్మమిడిచి మనసు మంచిదవును ఆశయనడు గాలి అణగద్రొక్కినయంత మంచిదవును మనసు మరుగు విడచి A flame will be wavering when there is breeze. If it is sheltered from breeze, then it will be steady and unwavering. If only one can control and subdue one's desire, the mind will be freed from the screen which it is covered and it will become good. విద్యార్థులారా, Dear students, విశాలమైన సముద్రమునందు అసంఖ్యాకములైనటువంటి అలలు వెదజల్లుతూ ఉంటాయి. there will be unlimited number of waves emanating from the vast ocean. ఒక్కొక్క తరంగము ఒక్కొక్క రూపనామమును కూడి వివిధ భేదములచే భిన్న భిన్న రూపములచే కనిపించుతూ ఉంటాయి. The waves will be appearing by different names in different forms. కానీ ఇవి అన్నీ కూడాను సముద్రమునకు భిన్నమైనవి కాదు. But basically they are not different from the ocean. అటులనే జగత్తునందు గల అసంఖ్యాకములైన జీవరాశులు వివిధ రూపనామములచే జీవించుతూ ఉండినప్పటికీ ఇవి అన్నీ కూడాను కేవలము ఒక అఖండ సచ్చిదానంద సాగరం నందు గల ఒక బిందువులే. Similarly, the innumerable number of living beings in the world may have different names and different forms, but basically they are the very form of the version of the Lord who is Satchidananda Brahma. కనుక సమస్త మానవులు కూడాను సమస్త జీవులు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క
పవిత్ర స్వరూపములే. All the human beings and living beings are therefore essentially the very form of divinity. ఆత్మవత్ సర్వభూతాని, ఇది భారతీయ శాస్త్రముల యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన. The most important teaching of the scriptures of Bharat is that God dwells in every being. సమస్త జీవులు యందు కూడాను ఇట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వము ఆత్మస్వరూపమై ఉన్నదనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి భారతీయ పవిత్ర శాస్త్రములు. The scriptures of Bharat have expounded that the divinity dwells in all human beings in the form of Atma. కనుకనే ఈ దివ్యత్వమును అనేక రూపములుగా దర్శించినప్పటికీ ఇందులో ఉండినటువంటి ఏకత్వము ఆత్మతత్వమైనటువంటిది చక్కగా వివరిస్తూవుతుంది. Therefore it becomes clear that although you may find different external forms, but the indwelling Atma is a unifying factor and it is the same. మృత్యుండనేకం బహుభాండ రూపం, మృత్యుండనేకం బహుభాండ రూపం, గోచీరనేకం బహుధేనుజాత, సువర్ణనేకం బహుభూషణాని, సువర్ణనేకం బహుభూషణాని, ఏకం పరాత్మా బహుదేహవర్తి, ఏకం పరాత్మా బహుదేహవర్తి. మట్టి ఒక్కటే అయినప్పటికీ కుండలు అనేకంగా రూపొందుతాయి. The mud is one, but parts are different. సువర్ణం ఒక్కటే అయినప్పటికీ అనేక రూపనామము ధరించిన నగలుగా తయారవుతాయి. Gold is one, jewelry may be different. గోవులు వేరువేరుగా ఉండినప్పటికీ క్షీరం యొక్క రంగు ఒక్కటిగానే ఉంటుంటాయి. Cows may be different, but the color of milk is same. దైవం కూడాను ఒక్కడే అయినప్పటికీ అనేక రూపనామములతో రచితమవుతుంటాడు. God is one, but he manifests himself in the form of different living beings. కానిదిది అని చెప్పంగా కలరు కాని, కానిదిది అని చెప్పంగా కలరు కాని, బ్రహ్మ ఇది అని చెప్పంగా తరము కాదు. నిత్య నిత్యమై నిత్య సత్య బ్రహ్మత్వమయ్యున్న దివ్య తత్వము ఒక్కటే తెలియరయ్యా, దివ్య తత్వము ఒక్కటే తెలియరయ్యా. It may be possible to describe that this is not and this is not. But who can describe in positive terms what Brahman constitutes? Brahman is eternal truth and Brahma. And this is the principle of God. Please try to understand. విద్యార్థులారా, Dear students, మన ఇంద్రియములు ఆత్మ కానేరం. our senses cannot be Atma. ఇంద్రియములు స్పర్శించవచ్చును, గోచరించవచ్చును. Through senses you may experience the feeling and seeing. అనంతమైనటువంటి యొక్క ఆత్మతత్వములకు ఇంద్రియములకు ఏమాత్రము పొత్తు కుదరదు. There cannot be any relationship between Atma, which is infinite, and senses, which are ఆత్మ limited. ఇంద్రియములకు అన్నింటికి వేరుగానే ఉంటుంది. Atma is different from the sense organs. నేను చెట్టును చూచితిని, I have seen a tree. నాకు ఈ యొక్క ఇంద్రియములకు ఎట్టి సంబంధము లేదు. I have no relationship whatsoever. నేను చెట్టును చూచితిని. చూపు కేవలము ఆత్మ సంబంధమైనటువంటిది. The vision, the capacity to see is the power of Atma. కేవలం చర్మ చక్షువు మాత్రమే ఇది ఒక ఇంద్రియంగా రూపొందుతుంది. The external eye is only an instrument. ఈ కంటికి రంగుకు మధ్యలో ఉండేటువంటి దివ్యతత్వమే ఈ యొక్క ఆత్మతత్వము. This Atma Tattva comes between this particular physical eye and the color which you perceive.
ఈ కర్ణము ఈ శబ్దములకు మధ్య ఉండేటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వం. It is the divinity which links your ear and the sound. కన్ను ఉండి కూడాను రంగులు చూడలేకపోవచ్చును. One may have an eye, but may not be able to see. నిజముగా colors. ఇంద్రియమే సత్యమై ఉండినా కన్ను ఈ రంగును ఎందుకు చూడకూడదు? If only the sense itself is the truth, it could have seen the colors as well. కాదు, కంటికి రంగుకు మధ్య లోపల ఒక దివ్యత్వమైనటువంటిది అరూపమైనటువంటి యొక్క ప్రకాశతో ఉంటుండాలి. There is an invisible divine power which links this eye and the color and makes it meaningful. కన్నుకు కేవలం చూసేటువంటి యొక్క శక్తి మాత్రమే ఒకటి ఉన్నది. Eye has got only the power of seeing. చెవుకు వినేటువంటి శక్తి మాత్రమే ఒకటి ఉన్నది. The ear has got the power of hearing. నాలుకకు ఒక రుచి మాత్రమే చూడగలదు. Tongue can only taste. కానీ ఈ ఇంద్రియములు ఒక్కొక్క దానిని ఒక్కొక్కటి మాత్రమే చేయగలదు, కానీ సర్వమును ఒక ఇంద్రియములకు చేయించలేవు. All these sense organs can perform one function each, but they cannot perform all the functions together. కన్ను చూడగలదే కానీ వినగలదా? Eye can only see, but can it hear? చెవు వినగలదే కానీ చూడగలదా? Ear can hear, but can it see? లేదు. No. కనుక ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విధమైన యొక్క శక్తిని మాత్రమే చేకూర్చబడింది. Each sense has got a specific function and సమస్త power. శక్తులతో కూడినటువంటి యొక్క దివ్యత్వం ఆత్మ ఒక్కటి మాత్రమే. But it is the divinity which has got all the powers at its command. అనేక పాత్రల యందు In the number of vessels, అనేక విధములైనటువంటి యొక్క బింబములు మనకు కనిపించవచ్చును. you may be able to obtain different reflections. దీనిని ఘటాకాశం, పటాకాశం, మఠాకాశం అంటారు. This has been described as Ghatakasha, Patakasha and Matakasha. ఈ ఘటమునందు ఆకాశము కనిపిస్తూ ఉంటుండాలి నీళ్లలో. You are being able to get the reflection of sky in this water. ఎంతవరకు of the ఈ pot. ఆకాశం కనిపిస్తుంది ఈ ఘటమునందు? For how long can you see the image in this ఘటము pot? ఉపాధిగా ఉండినంత వరకు మాత్రమే ఈ ఆకాశం ఘటంలో కనిపిస్తుంది. So long as there is that container intact, you will be able to get a ఈ ఘటము reflection. శిథిలమైనప్పుడు ఆకాశం కనిపించదు. If the container is demolished, you cannot see అయితే the ఈ ఆకాశం reflection. ఎక్కడ పోయింది? Where has this reflection of the sky gone? స్వస్థ రూపంలోనే ఉంటుండాలి. The sky is there as it is. ఆ ఆకాశం ఈ ఘటంలో రాలేదు, ఘటం పగిలిపోతానే పోలేదు. The sky has not come into this spot, nor the sky disappeared. ఈ out of the ఘటంలో spot జలం broken. ఉండినంత వరకును అది కనిపిస్తూ వచ్చింది. As long as there was water in this spot, the reflection ఘటం was seen. శిథిలము కాగానే జలం మాయమైపోయింది, One- కారిపోయింది. దాని లోపల ఆకాశం కనిపించలేదు. Once the pot was demolished, the sky disappeared. It was not able to అదే see విధంగానే reflection. దేహం ఒక ఘటము. Similarly, our body may be compared to ఈ a pot. దేహం అనే ఘటం లోపల మనస్సు అనేటువంటి జలము. There is the water of the mind in this pot. ఇందులోనే ఆత్మతత్వం అనేటువంటిది ఆకాశం ప్రతిబింబిస్తూ ఉండాలి. In this, there is a reflection of Atma. అయితే ఈ ఘటం ఉండినంత వరకు ఇందులో కనిపిస్తుంటుండాలి. As long as this body is there, you can get that ఈ reflection. ఘటం శిథిలమైన తర్వాత కూడా ఉన్నది, కానీ కనిపించదు. If the body disappears, you will not be able to see the reflection. కనిపించకపోయినంత మాత్రం లేదని వాదించరాదు. But just because you are not able to see, you cannot deny its existence. కనుకనే ఆత్మత సర్వభూతాని, అన్నింటి యందు కూడాను, అంతటా అన్ని కాలముల యందు ఉన్నది అది ఒక్కటే సత్యం. There is only this Atma which is found always in all places and all entities. This is the truth. అట్టి ఆకాశం అనేటువంటిది పటాకాశం అన్నారు. ఒక పటములందు పెయింట్ లోపల ఒక ఆకాశాన్ని నిరూపిస్తారు. This sky may be shown in a picture, drawn as a sky. కానీ ఆ యొక్క పిక్చర్ ను మనం చించి వేసినప్పుడు ఆకాశం పోవటం లేదు. When you tear that picture into pieces, the sky, the original sky remains there as it is. అందులో కనిపించింది మాత్రమే, కానీ You have only been able to see that నువ్వు way. పటం చించి వేసిన తర్వాత పేపర్ చించి వేసావు, కానీ ఆకాశాన్ని చించి వేయలేదు. You have only torn the paper, but not torn the sky. అదే విధంగానే ఘటాకాశం, మఠాకాశం, పఠాకాశం అని వేదాంతం నందు మూడు ఆకాశ తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది. Similarly, it has been expounded in Vedantic parlance, the sky as reflected in ఈ part. ఆత్మ అఖండమైనటువంటిది. Atma is infinite. దీనికే సత్యం, శివం, సుందరం అని పేర్లు పెట్టారు. There are three names given to this: Satyam, Shivam, Sundaram. వ్యావహారిక రూపంగా పదములు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నవి, కానీ స్వస్వరూపత మూడు కూడాను ఒక్కటే. There are three words as if three different meanings, but basically they mean one and the same. శివం లేక సత్యము లేదు, Without auspiciousness, there is no truth. సత్యము లేక సుందరము లేదు. Without truth, there is no beauty.
సుందరం ప్రకాశింపచేస్తుంది. Beauty is resplendent. సత్యం స్వస్వరూపాన్ని దర్శింపచేస్తుంది. Truth makes any person know what is real nature. తద్వారా పదార్థములు ప్రకటింపజేస్తాది శివం. The auspiciousness makes everything shine. మూడింటి యొక్క ఏకత్వము ఒక దివ్యత్వమైన ఆత్మతత్వమే. The unity of all these things, these three things is divinity itself. అనేక పర్యాయాలు చెప్పాను. Number of times I have told ఇది you. ఒక వస్త్రము. Here is a cloth. ఈ వస్త్రములకు ఆధారం ఏమిటి? దారము. What is the basis for this ఈ cloth? దారములకు Thread. ఆధారం ఏమిటి? ప్రత్తి. The basis for this thread is cotton. ప్రత్తి దారంగా తయారైంది. Cotton has become thread. దారమే వస్త్రంగా తయారైంది. Thread has become the ఈ cloth. మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే. The unity of all these three things can be seen here. అదే రీతిగా సత్యం అనేటువంటిది Similarly, truth, శివం అనేటువంటి రూపమును ధరించి it has taken the form of Shivam. ఈ శివతత్వము లోపల సుందర రూపాన్ని ధరిస్తుండాలి. Inside that, it takes the form of Sundaram, beauty. కనుకనే సత్యం శివం సుందరం అనగా మూడు వేరు పర్యాయ పదములే కాని పదార్థతత్వం ఒక్కటే. Truth, auspiciousness and beauty may mean only one and the same, but there are అదే three different విధముగానే words. ప్రేమ, సౌందర్యము, మాధుర్యము, శోభ. ప్రేమ, Love, సౌందర్యము, beauty, మాధుర్యము, sweetness, శోభ. splendor. ఈ నాలుగును పదములు ఎందు మాత్రం భేదం కనిపిస్తుండాలి కానీ నాలుగును ఒక్క పదార్థం యొక్క పర్యాయ పదములే. All these are representing only one object, but they look as though they are different words having different హృదయం meanings. కరిగినప్పుడు ప్రేమగా ప్రవహిస్తుంది. When heart melts, it flows as love. ప్రేమ ముదిరినప్పుడు సౌందర్యం ఏర్పడుతుంది. When love matures, it becomes beauty. ఈ సౌందర్యములకు రుచి మాధుర్యములో మత్తైపోయినప్పుడు అదే మధురంగా మారిపోతుంది. When this beauty ripens further, it becomes, అనగా దీని యొక్క రుచితత్వాన్ని అనుభవించిన తర్వాత అదే మాధుర్యంగా మారిపోతుంది. when you really enjoy this love in that particular form, it becomes sweet. ఈ మాధుర్యమైనటువంటి స్థితి అందే సర్వమును శోభాయమానంగా వర్ధిల్లుతుంది. When you are in the state of this sweetness, you shine with splendor. మొదలు పుష్పము. In the first stage, ఈ it is పుష్పములో flower. క్రమక్రమేణా రేఖలు రాలిపోయినప్పుడు ఒక పిండి మాదిరి తయారవుతుంది. When these petals drop off, then there will be only a small bud left. ఈ పిండిని మనం కాపాడుతూ పోయేటప్పటికి ఇది ఒక కాయగా రూపొందుతుంది. If you can take care of this bud for a little while, it becomes a fruit. ఈ కాయ కొంతకాలమైన తర్వాత అదే పరిపక్వం పండవుతుంది. This unripe fruit will become ripe fruit over a period of time. పుష్పము, పిండి, కాయి, ఈ యొక్క ఫలము నాలుగు ఒక్కటే. Flower, bud, unripe fruit and ripe fruit, they are one and the same. అయితే ఈ కాయలో ఉండినటువంటి మాధుర్యములకు ఫలములో ఉండినటువంటి మాధుర్యములకు చాలా వ్యత్యాసం ఉంటుంది. There is difference in the sweetness in the unripe fruit and the ripe fruit. కాయలో వగరగా ఉండవచ్చు. It may be a little bitter when it is, పరిపక్వ స్థితికి వచ్చే పూర్వము కొంచెం పులుపుగా ఉండవచ్చును. before it is fully ripened, it may be a little, పండుగ రూపొందిన తర్వాత మాధుర్యంగా మారుతుంది. but once it is fully ripened, it is అయితే ఈ completely మాధుర్యం sweet. ఎక్కడి నుంచి వచ్చింది? From where did this sweetness వగరు come? నుంచినే వచ్చింది మాధుర్యం. From this bitterness itself, the sweetness has అదే emanated. విధంగానే మన ప్రేమతత్వాన్ని Similarly, our love. హృదయమును కరిగించే రీతిగా మార్చుకున్నప్పుడు If we can turn our love so as to melt our అదే heart, మనకు సౌందర్యంగా రూపొందుతుంది. it becomes beauty itself. ఈ సౌందర్య తత్వాన్ని This beauty aspect, రుచి చూచినప్పుడు ఇదే మాధుర్యంగా రూపొందుతుంది. when you taste this aspect of beauty, it becomes so ఈ sweet. మాధుర్య తత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం. This sweet experience itself is principle of Atma. కనుకనే ఇది నిరంతరం కూడా మాధుర్యమే. This is eternally sweet. నయనం మధురం, The eyes are sweet, వచనం మధురం, words are sweet, సర్వం మధురం, everything is sweet. మధురాధిపతే మధురం మధురం. The Lord of Madhura is అంతా మధురమే. sweet. Everything is sweet. ఈ మధురం చేతనే జగత్తంతా శోభాయమానంగా రాణిస్తుండాలి. The entire world shines with splendor on account of the sweetness. కనుకనే మన యొక్క సౌందర్యమని కాని, ఆనందమని కాని, మాధుర్యమని కాని బయట ప్రపంచం నందు గల పదార్థములందు మనకు కానరాదు. Therefore, you cannot get any of these qualities like beauty, love, sweetness and splendor in the external objects of the world. ఇది అన్ని కూడా మన యందే ఉంటున్నాయి. All these are found within ourselves. మన యొక్క మనస్సు యొక్క తత్వమును దైవం వైపు మరల్చినప్పుడే ఈ అన్ని రూపములు ధరిస్తుంది. If you turn your mind towards God, it takes the form of all these things. అంతేకాని మనసు మార్పు కలుగక ప్రాకృతమైనటువంటి యొక్క ఇవి ఎన్ని మారినప్పటికీ ఇది ప్రయోజనం లేదు. If your mind does not change, all other changes
do not really matter anything at all. వ్యక్తి పరిణామమే విశ్వ పరిణామం. Change of man is the change of the world. మనిషి మారక విశ్వం మారదు. Without transforming man, you cannot transform the world. విశ్వమనగా మనకు కనిపించేటువంటి భూమి మాత్రమే కాదు. World doesn't mean the earth that you see. మనతో సంభాషించేటువంటి సమాజమే మన యొక్క విశ్వము. It is the society which converses with మన us, that కంటికి is world. కనిపించేటువంటి సమాజమే మన యొక్క విశ్వము. The society which is seen by our eye, that is కనుక real సమాజం world. అనగా కేవలము చైతన్యవంతమైనది కానీ జడమయమైనది కాదు. Society is full of consciousness. It is not inert. కనుకనే ఈ సమాజ తత్వమునందు మనిషి యొక్క మనస్సు మారినప్పుడే సమాజం కూడాను మారుతుంది. Only when the man's mind gets transformed with reference to the society, ఈనాడు లౌకిక పరిణామము, today transformation of the world, ఆర్థిక పరిణామము, transformation of the విజ్ఞాన పరిణామము, scientific changes, రాజకీయ పరిణామము, political changes. ఇవన్నీ జరుగుతున్నది కానీ మానసిక పరిణామం జరగటం లేదు. All these changes are brought about. But ఈ మానసిక పరిణామం జరగాలంటే ఆధ్యాత్మిక పరిణామం అత్యవసరం. if you want to change the mind, the spirituality is very essential. కనుక ఆధ్యాత్మిక పరిణామం నుండి మానసిక పరిణామం ఇమిడి ఉంటుండాలి. Only through transformation of the spiritual outlook, transformation of mind is possible. విద్యార్థులారా, They are students. ఈ ఆధ్యాత్మిక పరిణామం అత్యవసరమైనటువంటిది. Spiritual change is essential. ఒక చిన్న ఉదాహరణ, One small example. కర్షకులు కానీ, It may కార్మికులు కానీ, be a farmer or a worker, వ్యాపారులు కానీ, businessman, రాజకీయవేత్తలు కానీ, politician, అధికారులు కానీ, authorities. వీరందరూ కూడా కలిసి మెలిసి ప్రకృతి యొక్క శాంతిని కోరినప్పుడు ప్రకృతిలో ఒక విధమైనటువంటి యొక్క సుఖము భద్రత ఏర్పడుతుంది. When all these people come together and pray for the peace in nature itself, then it ప్రాచీన will- కాలము నుండి కూడాను వీరందరి సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపము చేతనే దేశమునందు సుభిక్షత ఏర్పడుతూ వచ్చింది. right from the ancient days, on account of the proper approach towards nature, there was happiness and వీరి prosperity. అందరికంటే కూడాను మహర్షుల యొక్క ఉత్సాహ ప్రోత్సాహములు కూడాను లోక కళ్యాణమునకు ఎంతయో శోభన కలిగించింది. For the welfare of the world in the ancient days, the efforts and prayers of Maharshis went a long way in addition to the cooperation of the others. వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యముల చేతనే సకాలంలో వర్షములు కురచడం, By the spiritual power, ఆహార పదార్థములు అభివృద్ధి కావటము, proper rain in proper time, లోకములో సుభిక్షం అనేటువంటిది తాండవమాడటం, food production, prosperity, ఎట్టి కొరతలు లేకుండా తిండి తీర్థాదులు కొరతలు లేకుండా జీవించడం జరుగుతూ వచ్చింది. there was no dearth of food or water, and everyone was living a very happy life. in ఆనాడు those days. ఎట్టి ప్రాజెక్ట్స్ లేవు, There were no ఎట్టి projects, డ్యాములు కట్టలేదు, no dams, ఎట్టి కెనాల్స్ కూడా స్థాపించలేదు. no canals. కానీ వాటితో వారికి అవసరమే లేకపోయింది. There was no need either for them. కారణమేమనగా వారి సద్భావములు, పవిత్రమైన నడతలు తద్వారా సకాలంలో వర్షములు కురుస్తూ వచ్చాయి. Good feelings and good conduct on their part was responsible for timely rain. దేశం యొక్క సౌభాగ్యం కానీ, The prosperity of the nation, ప్రకృతి యొక్క అదృష్టము కానీ the fortune showered by the nature, యువతి యువకుల యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి. they depend upon the conduct of man and woman. కనుకనే మంచి నడతలు కలిగి ఉండినప్పుడే When there is good conduct, మంచి జీవితాన్ని అనుభవించడానికి వీలవుతుంది. they would enjoy a good and a happy life. కనుకనే ఆనాటి యొక్క యువతి యువకులు ఈ పవిత్రమైనటువంటి యొక్క నడతల చేతనే ప్రకృతిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. They were able to make the entire nature resplendently shine by the conduct, proper conduct of man and woman in those days. ఈనాడు ఇన్ని ప్రాజెక్ట్స్ అంతా కూడా అభివృద్ధి పరుస్తున్నారు. Today, ఇన్ని డ్యాములు కడుతున్నారు, ఇన్ని కెనాల్స్ అంతా చేస్తున్నారు, కోట్ల కొలది ధరలు ఖర్చు పెడుతున్నారు. కానీ మనకి ఏమైనా కూడాను ఈ అన్నపానాదులకి ఏమైనా అధికమైందా తక్కువైందా? ఏం లేదు. ఈ అన్నపానాదుల లోపల పీడింపబడుతున్నారు ప్రజలు. in spite of so many innumerable dams, canals and such other constructions, there is a dearth of food today compared to the ancient days. Do you have అన్నపానాదులు లేక ప్రజలు అనేక విధములైనటువంటి బాధలకు గురి అవుతున్నారు. innumerable number of people are suffering for కారణం want of ఏమిటి? food and water? What is ఈ the reason? విధములైనటువంటి అనుకూలం చేసినప్పటికీ ప్రజల్లో ఈ సుఖశాంతులు లేకపోవడానికి కారణం ఏంటి? In spite of all these facilities provided, why are people suffering like this? What is the reason for this? సరి అయిన నడతలు లేకపోవటమే, Want of proper conduct, నీతి నిజాయితీలు కోల్పోవటమే, giving up morality and మానవతా విలువలు మరుగుపడిపోవటమే. giving up human values. ఈనాడు కేవలం మానవ ఆకారాలు మాత్రమే ఉన్నారు కానీ మానవతా గుణములు ఏమాత్రం కూడా రాణించడం లేదు. You can find man only in form,
but not in human qualities as such. కనుకనే ఆనాడు In those days, ఋషులు, మహర్షులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు ఇలాంటి వారినే అనగా వారికి ఎట్టి ఆశలు లేకుండా స్వార్థ సప్రయోజనములు త్యజించినటువంటి యొక్క మహర్షులను మహారాజులు సలహాదారులుగా నిర్మించుకున్నారు. in those ancient days, the kings used to just have always consultation with rishis and maharshis who were free from any selfishness and any దశరథ మహారాజు తన కుమారుడైనటువంటి రామచంద్రుడికి పట్టాభిషేకం కట్టవాలన్నా కూడా వశిష్ఠ మహర్షి యొక్క పరిమితిని కోరాడు. King Dasharatha, for the coronation of Rama, consulted Vasishtha. ఏ కార్యము చేయవలసినప్పటికీ మహర్షుల యొక్క సలహాను మాత్రం పొందడానికి వారు సంసిద్ధులై ఉండేవారు. They were always ready to take the advice of Maharshis. కారణమేమనగా ఆ మహర్షులకు స్వార్థము సప్రయోజనం ఏమాత్రము లేదు. The reason was those Maharshis were లోక కళ్యాణమే వారి దృష్టి. all their లోక concentration సమస్త was, సుఖినోభవంతు అనేటువంటిదే వారి ఆశయము. their only interest was the welfare of the అలాంటి world. పవిత్రమైనటువంటి మహర్షుల యొక్క ఆశయాన్ని పొందటం చేతనే దేశము రాజుల యొక్క పరిపాలన లోపల సుభిక్షంగా అభివృద్ధి గాంచుతూ వచ్చింది. The countries were prosperous and happy in those days under the rules of the king because they resorted to such selfless ఆ regimes. మహర్షుల దగ్గర మంత్రశక్తులు అనేటువంటివి, మంత్రాయుధములు అనేటువంటివి అమితంగా ఉండేటువంటివి. They had extraordinary powers of spiritual weapons under the control of those Maharshis. కానీ వారు ఆ ఆయుధములను జగత్స్వరూపమైనటువంటి దాంతో వినియోగపెట్టకూడదు. But they never used those spiritual powers for anything worldly and mean. ఈ యుద్ధముల్లో కూడా రెండు రకములైనటువంటి యుద్ధం ఉన్నాయి. There are two types of war. స్వార్థ నిమిత్తమై యుద్ధం చేయటం ఒకటి, War for the sake of selfish ends, పరార్థ నిమిత్తమై యుద్ధం చేయటం మరొకటి. war for the sake of dharma and ఈ transcendental principles. విద్యలు యందు రెండు రకములైనటువంటి విద్యలు కూడా ఉంటున్నాయి. In education also there are two types of education. లోక కళ్యాణ నిమిత్తమై ఆచరించేటువంటి సత్యవ్రతము, One type of education is following the path of లోకోపకార నిమిత్తమై ఆచరించేటువంటి సత్యవ్రతములు, for the welfare of the world at large. లోక అపకార నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థమైనటువంటి వ్రతములు, And certain other vratas and అవి వీరి విద్యలు. స్వార్థ నిమిత్తమై సప్రయోజన నిమిత్తమై ఆచరించేటువంటి విద్యలంతా రాక్షస విద్యలు అన్నారు. education which is undertaken for the harm of the world and country is demonic education. కేవలం లోకక్షేమ నిమిత్తమై ఆచరించేటువంటివి చదివేటువంటి విద్యలన్నీ కూడాను కేవలము ఒక బ్రహ్మ విద్యలు అన్నారు. All the educations undertaken for the welfare of the world, they are all Brahma Vidya. కాబట్టి ఈ బ్రహ్మ విద్యను నేర్చినటువంటి వారు ఆనాటి యొక్క ఋషులు. The ancient rishis were masters of such Brahma Vidya. వారికి మంత్రశక్తి అధికంగా ఉండేటువంటిది. They had such spiritual powers. ఈనాటి కేవలము స్వార్థపరమైనటువంటి విద్యలు యందు యంత్రశక్తి అధికంగా ఉంటుండాలి. In today's education, it is the power of the machine which is most important. ఈ యంత్రశక్తికి కొంత మాత్రమే పరిమితం ఉంటుంటాది. This power of the machine has its own limits. మంత్రశక్తికి ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు. దానికి ఎంతైనా కూడా పవర్ రావచ్చు. Spiritual powers are unlimited. They have no యథోవాచ limits. నివర్తంతే అప్రాప్య మనసా సహా, దీనికి మనస్సుతో చెప్పడానికి కానీ వాక్తో వర్ణించడానికి కానీ సాధ్యం కానంత శక్తి ఉంటుంటాయి. It is impossible to describe the power of the spiritual power either by word of mouth or by a thought. కనుకనే సత్యవ్రతులైనటువంటి మహనీయుల యొక్క దగ్గర ఉండినటువంటి ఆయుధములను Those spiritual powers which the people who follow the path of లోకోద్ధార Christ, నిమిత్తమై అవతరించినటువంటి యొక్క పురుషులకు మాత్రమే అందించాలి అనేటువంటిది వారి నియమం. their regulation and the rules which they observed was that they wanted to give it only for people who have descended for the welfare of the world. కనుకనే విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి రామలక్ష్మణులను ఈ యాగ సంరక్షణ నిమిత్తమే పిలిచిపోవడానికి కారణం ఇదే. This is the reason why Vishwamitra came to Dasharatha and asked Rama and Lakshmana to be sent for the protection of his ధర్మ yaga. సంస్థాపన నిమిత్తమై దండకారణ్యములో అడ్డు జరిగినటువంటి రాక్షసులందరినీ కూడాను సంహరిస్తూ వచ్చాడు రాముడు. Only by that, Rama was able to just kill all the demons in the అగస్త్య Dandaka మహర్షి forest. కూడాను అంతే. The same thing is the case of Agastya Maharshi. అక్కడ కూడాను ఆ అశ్వని అనేటువంటి ఒక రక్షణలంతా కూడాను ఆ రామునికి అందించాడు. He also gave all those spiritual powers to Rama. తద్వారానే రాక్షస సంహారం కూడా జరుగుతూ వచ్చింది. Through that alone, the demons were killed. ఇంకా వీరికి విద్యను నేర్పినటువంటి వారెవరు? Who are the people? మహావిద్యావంతుడు ఋషి అయినటువంటి యొక్క The great sage Maharshi. ఈ యొక్క వీరికంతా కూడా చక్కని విద్యను నేర్పుతూ వచ్చాడు విశ్వామిత్రుడు. Vishwamitra taught all the types of education to these people. అర్జునులకు ఈ యొక్క గాంధీవం అందించినటువంటి వారెవరు? Who was the person who handed over Gandiva weapon కేవలం to Arjuna? వ్యాస మహర్షి బోధ చేతనే It is only, తపస్సు చేసి
By the teachings of Vyasa and by the penance performed, ఈ ధనుస్సును తాను సంపాదించుకోవడానికి మార్గం చూపాడు. he was able to earn this great weapon. ఇంకా అర్జునుడికి విద్యను నేర్పినటువంటి వారెవరు? Who was the person who taught education? సకల విద్యలు గావించినటువంటి ద్రోణాచార్యుడే ఇతనికి విద్యను నేర్పాడు. It was the master of all the types of education, and that is Dronacharya himself. ఈ విధంగా కూడాను వీరందరికీ కూడాను అనేక విధమైన ఆధ్యాత్మిక విద్యలు నేర్పినటువంటి మహర్షులు, These Mahārshis who taught all this spiritual education to these great ones, తద్వారానే లోకము లోపల ధర్మస్థాపన సాధించడానికి వీలైంది. that was responsible for establishing dharma in those days. కనుక ఈనాడు వ్యక్తి విద్యావంతులైనప్పటికీ Today, whatever be the mastery of education, స్వార్థము స్వప్రయోజనం అనేటువంటిది ఉండినంత వరకు కూడాను ఆ విద్య కేవలము దురుపయోగమైనటువంటిది. as long as man is filled with selfishness and self-interest, his education can never be. కనుకనే విద్యా తపోభ్యాం పూతాత్మ అన్నారు మహర్షులకు. విద్యతో పాటు తపస్సు కూడాను అత్యవసరమని. The Mahārshis have declared that along with education, the tapas, penance is తపస్సుగా necessary. ఏమిటి? తల కింద పెట్టి కాళ్ళు పై పెట్టి తపస్సు చేయటం కాదు. Penance does not mean that one has to stand on his head. మనస్సు, వాక్కు, కాయము మూడింటి యొక్క ఏకత్వాన్ని సంపాదించడమే. Unifying thought, word and deed. అది త్రికరణ శుద్ధి. That is the purity ఈ of the త్రికరణ శుద్ధితో instrument. భగవత్ యొక్క అర్పితం గావించడమే ఇదే తపస్సు. Offering everything with purity of these three instruments, that becomes పరాత్మ tapas. చింతచే, పరమాత్మ అర్పితమచే Thinking of God, offering it to God. గావించేటువంటి సర్వ కర్మలు కూడా తపస్సులే. All deeds which are performed in that stream, they become ప్రయోజన tapas. నిమిత్తమే ఆచరించేటువంటి సమస్త కర్మలు కూడాను తమస్సులే. All the actions performed for selfishness become tamas. ఇది తమస్సు, అది తపస్సు. One is tapas, penance, another is ఇది tamas, యంత్రశక్తి, inertia. అది మంత్రశక్తి. One is spiritual power, another is వీరంతా power of యంత్రోపాసకులు, machine. వారంతా మంత్రోపాసకులు. Those who are the worshippers of spiritual deities and మంత్రశ్రేష్ఠులైనటువంటి యొక్క మహర్షుల యొక్క ప్రోత్సాహం ఉత్సాహం చేతనే జగత్ కళ్యాణం ఆనాడు జరుగుతూ వచ్చింది. in those days, welfare of the world was established by the grace of seers. అయితే ఈనాడు ఇలాంటి మహత్తరమైన శక్తిని అలక్ష్యం చేస్తూ వస్తున్నారు ఈ ఆధునిక విద్య వల్ల. On account of the modern education, such spiritual powers are being ignored. They are looked down. ఈ కృత్రిమమైన విద్య చేత మానవుడు కూడా కృత్రిమైన రూపమునే ధరిస్తున్నాడు. Artificial education is making man also become artificial. అందువల్లనే విద్యలు కేవలము మన బ్రతుకు నిమిత్తం కాదు, That is why జీవితాన్ని పోషించే నిమిత్తము కాదు, education is not for జీవితాన్ని teaching బోధించే only. నిమిత్తము. It is only to teach what life is. ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. Education should be for life and not for living. కనుకనే ఈనాడు మనము ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా విద్యనంతా కూడా మన జీవనోపాధి కింద ఉపయోగపెడుతున్నాం. We are using education for a living these days. విద్యార్థులారా, జీవితోపాధి అవసరమే. It is necessary to earn a living. జీవిత పరమావధిని కూడా లక్ష్యం అందించుకోవాలి. But keep always in view the goal of the life. ఎంతమంది విద్యావంతులు జగత్తులో లేరు, How many educated ఎంతమంది people are ధనవంతులు there? జగత్తులో లేరు, How many wealthy people are there in the world? ఇన్ని విధమైనటువంటి హోదాలో ఉండేటువంటి వారి జగత్తులో There are లేరు. so many people who occupy కానీ positions ఇవి of power కాదు, and authority. దీనితో పాటు But along with this, స్వార్థ సప్రయోజనం త్యాగం చేసినటువంటి యొక్క మహాతత్వాన్ని కూడా మనం పొందాలి. we should also acquire the position of sacrificing all our selfishness and self-interest. రాత్రి నిద్ర లోపల మహారాజు ఎన్నో కలలు కంటాడు. A king dreams a number of things in the sleep. ఆ మహారాజు రాత్రి కల లోపల బిచ్చగాడవరో పొందుతాడు. He dreams as if he was a beggar in the dream. బిచ్చగాడికి ఒక కల వస్తుంది, ఆ స్వప్నం లోపల వాడు రాజుగా మారుతాడు. A beggar dreams that he was a king in the night. కానీ బెగ్గర్ రాజుగా మారటము, రాజు బెగ్గరగా మారటము స్వప్నం ఉండినంత వరకు మాత్రమే. But king remains a beggar and beggar remains a king only so long as the dream lasts. స్వప్నం నుంచి మేలుకున్న తర్వాత ఇద్దరికి సుఖము లేదు, దుఃఖము లేదు. The moment they are awakened from the dream, both of them ఈ have సుఖ దుఃఖములు అనేటువంటిది మోహం అనేటువంటి యొక్క నిద్రలో ఉండినంత వరకే ఇవన్నీ మనకు బాధిస్తుంటాయి. joy and sorrow haunt us only so long as we are under the delusion. కనుకనే పురుష సూక్తం నందు న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ అమృతత్వం అనేటువంటిది ఏమిటి? What is this immortality? జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడా నువ్వు ఏకత్వాన్ని భావించేటువంటిదే అమృతం. Immortality is experiencing the same thing in waking, dream and deep అమృతం అనగా ఒక రసము కాదు. equally. Amrutam does not mean some juice. ఆత్మజ్ఞానమే అమృతము, Knowledge of Atma అదే is అమరత్వము. that is immortality. ఇలాంటి అమృతత్వమైనటువంటి అమరత్వాన్ని మనం పొందాలనుకుంటే అంతర్దృష్టి మనం అభివృద్ధి If గావించుకోవాలి. you want to experience doctrine immortality, turn your vision inward. ఈ అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలంటే భగవద్భావము రావాలి.
Only when you have divine feeling, inwarding the ఈ vision, భగవద్భావం చేత హృదయం కరగాలి. through divine feeling, heart must melt. ఈ కరిగిన హృదయం ప్రేమ రూపంలో ప్రవహించాలి. The heart which has melted should flow like in the form ఈ of ప్రేమ love. రూపమైనటువంటి యొక్క ప్రవాహమే పరమాత్మలో లీనమైపోతుంది. This flow of love should merge in God. విద్యార్థులారా, Dear students, ప్రేమ 3 విధములుగా ఉంటుందని మన విద్యార్థి చెప్పాడు. our student has just explained శారీరక సంబంధమైన భౌతికమైన ప్రేమ, the physical love, మానసిక సంబంధమైన ప్రేమ, mental love, ఆత్మ సంబంధమైన ప్రేమ. atmic love. అయితే ఇక్కడ 3 ప్రేమలు లేవు. Here there is difference between these 3 loves. 3 కలిసి ఒక్కటే. All of them are మన one and the భావములు same. మాత్రమే మారిపోతున్నాయి. There is change only in our feeling. ప్రేమ ఒక్కటే. Love is one. కనుక ఈ ప్రేమను భగవద్భావంతో అనుభవించినప్పుడు అన్ని సాత్వికతలు ఉంటాయి. When you enjoy this love with the divine feeling, ప్రేమను కేవలం స్వార్థభావంతో అనుభవించినప్పుడు when you enjoy love, ఇందులోనే కొన్ని సుఖ దుఃఖములు సంభవిస్తాయి. then only it becomes the cause of joy and happy sorrow. కనుకనే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమైనటువంటి రీతితో Perform all actions for the pleasure of the Lord. భగవత్ ప్రీత్యార్థంగా మనం అనుభవించాలి. Enjoy them as if it is for the pleasure of the స్థూల Lord. దేహము, Physical body, సూక్ష్మదేహము, mental కారణ body, దేహం అన్నారు. causal body. అయితే ఈ సూక్ష్మదేహం ఏ రీతిగా ఉంటుందా అంటే How is this subtle form, subtle body? స్థూల సూక్ష్మములు వర్ణించడము పండితులు అనేక రకములుగా వర్ణిస్తారు. Scholars start describing difference between physical నా and subtle ఉద్దేశం body. ఏంటంటే స్థూల సూక్ష్మములు రెండు కూడాను ట్విన్స్, ఒకదానికొకటి సన్నిహిత సంబంధమైనటువంటివి. In my view, this physical body and subtle body are like twins. There is a great మన బింబ ప్రతిబింబం ఉండినట్టుగా ఉంటాయి. It is like image and its యాక్షన్ reflection. రియాక్షన్ ఉండినట్టుగా ఉంటాది. It is like action and సౌండ్ reaction. రీసౌండ్ ఉండినట్టుగా ఉంటాది. It is like sound and resound. కనుకనే మనలో ఉండినటువంటి తత్వం అంతా కూడా మనలోని ఇమిడి ఉంటుంటాది. Therefore, all these principles are inherent within us. Within us they can be found. మనం ఎక్కడికో వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాం. We have gone to some place and we are describing something. ఆ యొక్క మాట్లాడినటువంటి యొక్క రీసౌండ్ మనకు వస్తుంటుండాలి. That echo can be heard by us. ఈ ఎక్కువ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. This echo is found everywhere. కానీ కొన్ని స్థానంలో మనకు ప్రత్యక్షంగా రూపొందుతుంటాది, కొన్ని స్థానంలో కొంచెం గుప్తంగా ఉంటాది. In certain places it becomes visible and experienceable. సర్వత్రా ఉంటుండాది ఎక్కువ. But echo is found అయితే everywhere. కొన్ని యొక్క స్వరూప లక్షణాన్ని బట్టి ఆ గాలి యొక్క వాతావరణం బట్టి అక్కడ ఎక్కువగా మనకు రూపొందుతుంటారు. But depending upon certain circumstances and the breeze and the type of things that you are పశువులు saying, తీసుకొని ఒక కొండల వరకు వెళ్ళాడు ఒక విద్యార్థి. one student has taken a few animals for grazing to a forest. అక్కడ పోయి ఏదో ఒక పాటను ప్రారంభించాడు. He started singing there. ఆ పాటను ప్రారంభించినప్పుడు ఎక్కడి నుంచో అదే పాట తిరిగి వస్తూ ఉంటుండాలి. He has been able to hear a resounding and echo of his song ఈ coming from పిల్లవాడికి somewhere. దీంట్లో ఎక్కువ ఉందని తెలియదు. He did not know that there was an echo coming from ఎవడు వాడు somewhere. నా యొక్క స్వరంతోనే నా పాటనే పాడుతున్నాడని గట్టిగా కొంచెం బాధపడ్డాడు. Who is this fellow who is repeating దీన్ని his విచారణ song? చేయాలని అడిగాడు. ఎవరురా నీవు అన్నాడు. He asked. He wanted to find out who is it that is singing like అక్కడి that. నువ్వు ఎవరురా నీవు మరి వచ్చింది సౌండ్. The same sound was repeated there. Who are you? ఏ వీడు ఇంత అలక్ష్యంగా మాట్లాడుతున్నాడు, నీ పేరు చెప్పు అన్నాడు. He wanted to know what is your name. తిరిగి నీ పేరు చెప్పు అని వచ్చేసేసి The same thing was repeated from the echo also. What is your name? నోరు మొయ్ అన్నాడు. This fellow said, shut up. ఆ వాడు కూడా నోరు మొయ్ అన్నాడు. Same thing was repeated in the echo. Shut up. నిన్ను పట్టుకొని కొడతానన్నాడు. This fellow said, I am going to వాడు కూడా నిన్ను పట్టుకొని కొడతానన్నాడు. Same thing was repeated in ఈ the echo. విధంగా వాదోపవాదం అనేటువంటి అధికంగా జరిగిపోయింది. This kind of argumentation and వీడు ఎక్కడ ఉన్నాడో argumentation. అన్ని వైపులా వెతికాడు. He searched for the fellow who ఎక్కడా కనిపించలేదు. he did not find him చాలా anywhere. వీడెవడో నా ఎనిమిగా ఉంటున్నాడు, నాకు చాలా విరుద్ధంగా వీడు ప్రవర్తిస్తున్నాడు, వీడినెవరినో పట్టాలి అని చెప్పి అనుకున్నాడు. He resolved to find out who that enemy was who was repeating whatever he was. అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు. He returned home with the animal. అమ్మతో చెప్పాడు. He told mother, అమ్మా ఎవడో ఈ విధంగా నన్ను చాలా తిట్టినాడు, నేను అన్నట్టుగా వాడు కూడా అన్నాడు, నా యొక్క మర్యాదనే లేకుండా వాడు అన్ని విధాలు అవమానపరిచినాడు అన్నాడు. Mother, there is someone who repeated whatever I said and he put me to a lot of hurt and dishonor. Whatever I just told he to was telling. ఇప్పుడు అమ్మకు తెలిసినటువంటిది కనుకనే అమ్మ చెప్పింది, నాన్న నీకెవ్వరూ నిన్ను తిట్టలేదు, నిన్ను నీవే తిట్టుకున్నావు. Mother knew the real cause. And she said, well child, no one has blamed you. అంతా కూడా నువ్వు భగవంతుని యొక్క రీసౌండే. The entire world is
the resound of God. ఇది అంతా కూడా భగవంతుని యొక్క ప్రతిబింబం నిరూపించేటువంటి యొక్క శుద్ధమైనటువంటి అద్దం వంటిది. The entire world is like a mirror which shows the నీవు image ఏ of God. విధమైనటువంటి యొక్క చర్యలు చేస్తావో అది నీకు వాక్కు వస్తున్నాయి. Whatever you do, you get back. నీవు ఏ with you. విధమైనటువంటి శబ్దం చేస్తావో ఆ శబ్దంలో నీకు వెనుక తిరుగుతున్నాయి. Whatever sound you produce, the same thing is కనుక returned. ఎవరిని నీవు దూషించవద్దు, Do not therefore criticize ఎవరిని anyone. నీవు నిందించవద్దు, Do not comment ఎవరిని about నీవు anyone. బాధించవద్దు. Do not hurt anyone. కనుకనే ఆ లోకం కూడా నిన్ను చక్కగా ఈ సుఖ సంతోషాన్ని అందించి నిన్ను అభివృద్ధి చేస్తుంది The అన్నారు. world also will give you joy and ప్రతి happiness. ఒక్కటి మంచి చెడ్డలు నీ యొక్క భావములే తప్ప అన్యములు కాదు. Good and bad depend upon your own feelings. No, There is nothing nothing of of inner being. They are the reflection of the inner being. There is nothing ప్రతి outside. ఒక్కటి కూడా నీ నుంచి వచ్చినట్టుంటే నీకు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ గా వస్తున్నాయి. All the things have come from you and they get back to you as reflection, resound. కనుక ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించి Students, be good, do good and be good. This is the way to God. this truth must be recognized by the students. విద్యార్థులు ఎందుకు కానీ సామాన్యమైన వ్యక్తులు ఎందుకు కానీ మనము ఒక విధమైన యొక్క పలుకును కానీ దృష్టిని కానీ శ్రవణమును కానీ చెడ్డదిగా మనం భావించరాదు. Whether it is the ordinary students or other ordinary people, you should not allow bad word, bad thought, bad deed to escape you. మొట్టమొదట మన చదువులతో పాటు Along with our education, వివేక విజ్ఞానమును కూడా నువ్వు పోషించుకోవాలి. we have to develop intelligence ఈనాటి and విజ్ఞానం wisdom. మనం అభివృద్ధి గావించుకుంటున్నామే కానీ We are allowing science to develop, ఆ విజ్ఞానం తగినటువంటి వివేకం మనలో లేదు. but we do not seem to have wisdom necessary for వివేకం proper లేని science. విజ్ఞానం చాలా ప్రమాదం. Science without wisdom is rather dangerous. అనుశక్తి లోపల మనం ఎన్నో మనము దీన్ని సృష్టిస్తున్నాం. We have been able to create various powers from atoms. తద్వారా ఎన్నో కోట్ల యూనిట్స్ కరెంట్స్ అంతా కూడా వేస్ట్ చేస్తున్నాము. We are spending crores of units of current. తద్వారా మనం బాంబ్స్ గీమ్స్ అంతా చేసేసి జగత్తుకు అపకారమైనటువంటి యొక్క యంత్రములంతా కనిపెడుతున్నాము. We are manufacturing bombs and machinery which is destructive కానీ for the అదే world. ఒక్క విజ్ఞానమును వివేక మార్గంలో విచారణ చేసి దీన్ని కొన్ని విధమైన ఉత్పత్తి స్థానంలో మనం ప్రవేశపెట్టి ఎన్ని పంటలు పండించుకోవచ్చు, If we can only use ఎన్ని ప్రజలకు అనుకూలమైనటువంటి వస్తువులు సృష్టించుకోవచ్చును. the atomic power and energy for the welfare of the man, for productive కనుక purposes, జగత్తు ఉపకార సంబంధమైనటువంటి యొక్క కార్యంలో మనం ఈ విజ్ఞానం ప్రవేశపెట్టాలి కానీ జగత్తుకు అపకారం గావించేటువంటి దాంతో ఈ విజ్ఞానం ప్రవేశపెట్టరాదు. you utilize and introduce science for the welfare of the mankind, not for harming the mankind. కనుకనే విశ్వామిత్ర వశిష్ఠ వామన జమదగ్ని మహర్షుల యొక్క చెంత అందరూ కూడాను వివేకం చేత దీనిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేశారు. They use all their spiritual powers for the welfare of the mankind. కనుకనే on account of wisdom. ఋషిశక్తియే జ్ఞానము, Rishi power is wisdom. ఈనాటి గ్రంథశక్తియే ఒక విద్య. The book power is this మీరు education. విద్యావంతులు కావచ్చును కానీ జ్ఞానులు కాదు. You may be educated persons but not wise ones. ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి విద్యావంతులే జ్ఞాని. Only that educated man who has control his ఇంద్రియములు self ఇష్టం is wise. వచ్చినట్టుగా ప్రవేశపెట్టినటువంటి విద్యావంతుడు జ్ఞాని కాడు, కేవలం విద్యావంతుడు మాత్రమే. An educated person who uses the senses in a licentious way is ఇది only కేవలం ఒక బుక్కిష్ నాలెడ్జ్. he is only an educated person. It is bookish knowledge. It is ఈ not నాలెడ్జ్ wisdom. అనేటువంటిది, ఈ తెలివితేటలు అనేటువంటిది, ఈ యొక్క మేధాశక్తి అనేటువంటిది ఎంతకాలము ఉండదు. All this cleverness, all this intelligence, all this intellect will not last long. విద్యార్థులారా, మీరు పరీక్షల నిమిత్తమే అభ్యసించేటువంటి యొక్క పఠనంతా కూడాను పరీక్ష అయిన తర్వాత మీరు విచారణ చేసుకోండి, ఏమాత్రము జ్ఞాపకం ఉండవు. All your studies meant for an examination will not be available for you after the examination is over. You know కేవలం that. పరీక్ష అయిన తర్వాతనే మీ యొక్క చదువులంతా మీకు జ్ఞాపకం లేకపోతే మీ జీవితం అంతా ఇది ఏ రీతిగా మీరు ఉంచుకోగలరు? If you do not remember what you have studied immediately after the examination, for how long can you keep these things throughout your కనుకనే life? ఈ తపశక్తి అనేటువంటి ఆధ్యాత్మిక శక్తి లేకపోతే మీ విద్యాశక్తులు నీకు కొంతకాలం లోపల ఆవిరిగా మారిపోతాయి. If you do not have the spiritual power and the objective power, all your education is మంచికి evaporate. కానీ చెడ్డకి కానీ మన భావములే మూల కారణములు. For good or bad, it is our ఇక్కడుండి feelings మేఘములు that ఎక్కడికో are responsible. తీసుకుపోవటం, ఎక్కడుండి మేఘములు ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏమిటి? గాలియే కారణం. It is the breeze which brings clouds here or takes them away కనుక మీ from here. ఎందున్నటువంటి దుర్భావం పంపడానికి కానీ ఎక్కడో ఉండినటువంటి ఒక సద్భావం తెప్పించుకోవడానికి కానీ మీ మనోభావములే మూల కారణం. For getting good thoughts from somewhere and sending bad thoughts from here, it is your thoughts which are కనుక వేదం responsible. కూడా నువ్వు బోధించింది ఇదే. That is what Veda has taught. ఇష్టాన్ని ఫలింపజేయటము, అనిష్టాన్ని దూరం గావించటము. Getting one's wishes fulfilled and making one's dislikes
ఇలాంటి పవిత్రమైనటువంటి శాస్త్రసమ్మతమైనటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి వారే మహనీయులు. Great ones are those who follow the scriptures in ఇది this కేవలం ఒక manner. భారతదేశానికే ఉండవచ్చును, విదేశాల్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఈ విధమైన శాస్త్రములు ఈ విధమైనటువంటి పఠనలు లేవు కదా అని మీరు సందేహించవచ్చు. You may doubt whether the foreign countries have these kind of things. It may be only confined to దేశం Bharat. ఒక దేహం వంటిది. A country may be compared to the physical ఈ body. దేహములకు అనేక రోగములు రావచ్చును. This physical body may get different diseases. అయితే ఒక దేహంలోకి వచ్చిన రోగమే మరొక దేహంకి వస్తుంది అని చెప్పుకోవడానికి వీలు లేదు. It is not possible to say that one body, ఆయా దేశంలో ఉండినటువంటి సిద్ధాంతం అనుసరించి వారు కూడా దాన్ని అనుసరిస్తూ పోతుంటారు. depending upon the circumstances and the needs of different countries, they have their own principles and their own ఈ systems. దేశానికి సంబంధించిన సిద్ధాంతం ఈ దేశంకు, Whatever principles ఆ are దేశంలో సంబంధించిన సిద్ధాంతం ఆ దేశం వారు అనుసరిస్తూ ఉంటారు. those countries will be following principles of వారు కూడా ఈ their సిద్ధాంతం country. అనుసరించకుండా పోతే వారు కూడా ఈ అవస్థలకు గురి అయిపోతారు. If they do not follow these principles, they will also ఇద్దరికీ suffer ఒకే themselves. సిద్ధాంతం అనేది ఎప్పుడు ఉండదు. There is nothing like a common principle applicable to all. కడుపు నొప్పి అని 4 పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వచ్చారు. There are 4 patients who came to doctor. with నలుగురికి complaint కడుపు of నొప్పి stomach. సమానమే. The stomachache is common for all. కానీ four. డాక్టర్ నలుగురికి 4 రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు. But doctor gives 4 different types of treatment to ఒకరిని different patients. టెస్ట్ చేస్తాడు, One is ఒకరిని examined. పరీక్ష చేసేసి నాయన నీకు ఎప్పుడు కడుపు నొప్పికి ఏమీ కారణం లేదు, కేవలం గ్యాస్ మాత్రం ఉండాలి, సోడా బైకాస్ మ్యాక్స్ 2 కలుపుకొని తాగితే నీ కడుపు నొప్పి పోతుంది అంటాడు. Well, child, you need not be very much worried about your stomachache. It is only an account of gas. And if you take a mixture of ఇంకోటి కడుపు నొప్పిగా వచ్చినటువంటి వాడికి చెప్తాడు, నాయన ఏమి తొందర ఏం లేదు, నీకు హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసుకో సరిపోతుంది అంటాడు. for another person, the prescription is give hot water fermentation. Your stomachache ఇంకా will be కడుపు cured. నొప్పి వాడు వచ్చేసేస్తాడు, నీకేం లేదు కడుపులో కట్టేసేసింది, ఇంత సాల్ట్ ఇస్తాను 2 తూరి బేద అయిపోతే సరిపోతుంది పోమన్నాడు. For the third person, he gave for the movement of the bowel, and he just said your stomachache will be ఇంకో cured. కడుపు నొప్పి వాడికి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలంటాడు. For the fourth one, he said, for the fourth one, he said that there is need for immediate operation, as it is the case of appendicitis. ఈ అపెండిసైటిస్ రావటం చేసి తీరాలి. నలుగురికి కడుపు నొప్పి ఒకటే కదా, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకు వ్యత్యాసంగా ఉన్నాయి? All the 4 had the same stomachache, but the అదే treatment is రీతిగానే different. అనేక దేశంలో అనేక విధములుగా ఈ నొప్పులు ఉండొచ్చును, ఈ బాధలు కలగొచ్చును, కానీ ఆయా దేశానికి తగినటువంటి ట్రీట్మెంట్ అక్కడ ఉంటుంటాయి. Different countries may have different problems, but appropriate to the problems of the country. రోగం ఒకటిగా మనకు బాహ్యంగా కనిపించినప్పటికీ అంతర్ముఖంలో దానికి రోగం భావం వేరు వేరే ఉంటాయి, దానికి మందులు కూడా వేరు వేరు ఉంటాయి. For external viewing, the disease is common, but కనుక మన internally భారతదేశానికి సంబంధించినటువంటి ఈ రోగానికి ఇదే మందు. for our Bharat, this is the type of medicine which can cure కేవలం the disease. విద్యను అభ్యసించినంత మాత్రమే మనము వీరులం కాము, మహనీయులు కాము, అధికారులం కాము. By merely studying and getting knowledge of this type of education, we are not going to be heroes or highly knowledgeable people. విద్య విజ్ఞానం కోసం, కృషి కూటి కోసం. నీవు కూటి కోసం కృషి చేయి కానీ విద్యతో నీవు కూటిని పొందడానికి వీలు కాదు. Education is meant for wisdom. Cultivation is meant for eating livelihood. ఈ You కలి cannot get, మహత్యం చేత ఈనాడు అంతా కూడాను కడుపు నిమిత్తమై బాధపడుతున్నాం. on account of the influence of the Kali age, everything is considered meant for stomach these days. విద్యార్థులారా, మన కడుపు నిండినంత మాత్రం మనకు తృప్తి కాదు. మన సోదరులైనటువంటి యొక్క ప్రజలు ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ కడుపు కూడా నిండడానికి తగినటువంటి కృషి చేయాలి. We should not be content or happy by merely filling our stomach. We should work for the welfare of the country, వ్యక్తి and for నుంచి the- సమాజంలో ప్రవేశించండి, from individual to society, ఈ సమాజం నుంచి కూడా దేశంలో ప్రవేశించండి. from society to the nation. కనుకనే నీవు వ్యక్తిగానే ఉండకూడదు. You should not remain always ప్రసిద్ధంగా ఉండేటువంటి మానవుడు human being full of animal నిమిత్తంగా qualities. మారాలంటే If he wants to transform himself into divinity, మనోమార్పులు అత్యంత అవసరము. transformation of the mind is essential. ఈ మనసు మారినప్పుడే మనిషి మారగలడు. Only with transformation of the mind, man can change. కేవలం మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు. By mere change of man, there is no use. మనసును మార్చుకోవాలి. There is need for change of అదే mind. విద్య వల్ల మనం సాధించవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క ఘనత. The most important purpose of education is this. ఏదో ఊరికి డిగ్రీలు పెట్టుకుంటూ పోవటం కాదు. It is not meant for merely keeping degrees. ఈ డిగ్రీస్ అంతా కూడా మానసికంగా సంబంధించి ఒక దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టాలి. We have to use all these degrees for a divine purpose. అదే పొందవలసినటువంటి డిగ్రీ ఏమిటంటే సున్వంతుడిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు నాయన అనేటువంటి బిరుదును మనం పొందాలి. We have to get the title that you are the child of immortality. అదే మనం సాధించవలసినటువంటి డిగ్రీ. That is the degree which you have to get. దానిని సాధించాలి కానీ ఈ డిగ్రీ అంతా మనకి ఎందుకు? Without achieving that degree, what are you all these degrees? These degrees will be useful for the world in a way. దీంతో పాటు దానిని కూడా జోడించుకోవాలి. Along with this, you should get that degree also.
దురాశలకు మనం గురి కాకూడదు. Do not become greedy. ధనం సంపాదించవలసిందే, Earn money. ధర్మంతో వినియోగించవలసిందే, Use it for dharma. దానం చేయవలసిందే, Do charity. ధన్యత కలగవలసిందే. Sanctify your life. అయితే ఒక విధమైనటువంటి లిమిట్ పెట్టుకోవాలి, But keep always ఒక limit. పరిమితి ఉంటుండాలి. There is need for limit. విద్యార్థులాల నీకు అనేక పర్యాయం చెప్పాను. We are students. I told a number of times. ఈ ధనం అనేటువంటిది కూడాను Even this money, కాలు షూ వంటిది, it may be compared to a shoe, footwear. కాలుకి తొడుక్కునేటువంటి బూట్స్ వంటిది. It is something like a boot worn ఏరా by ధనాన్ని కూడా పోయి పూజించే ధనాన్ని కాలు చెప్పులను అంటున్నాడే సాయిబాబా వచ్చింది. అది నిజంగా అంతే, అది ఒక బూట్లే. money is compared to shoe which is worn by the foot. మన కాలికి కరెక్ట్ సైజ్ గా వచ్చినప్పుడే మనం చక్కగా నడచగలం. You can walk with the shoe only when it is correct size one. అది టైట్ అయిపోతే నడచలేము. If it is too tight, you cannot walk. అది లూజ్ అయితే కూడా నడచలేము. If it is too loose also you cannot walk either. కనుక మనకు ధనం ఎక్కువగా వచ్చినప్పుడు మనం సరైనటువంటి యొక్క స్థితిని పొందలేము. If you have excess money, you will be in for trouble. ధనం తక్కువగా ఉంటుంటే కూడా మనం సుఖశాంతిని పొందలేము. If there is shortage of money, you cannot have happiness. అవసరమైన మనీ కావాలి మనకు, You should have as much as you need. అధికంగా కోరరాదు. Do not aspire to have much more money than what is necessary. ఆ యొక్క చిత్తాన్ని మీ హృదయంలో హత్తుకునేటట్టుగా చూసుకోండి. Establish this firmly in your heart. సంపాదించండి, Earn. సంపాదించడాన్ని సద్వినియోగం చేయండి. Use it properly. అందువల్లనే విద్య ఒసగును వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనం వలన ధర్మము, దాని వలన ఐహికాముష్మికంబులు నందునడు. Education gives humility, humility gives deservedness, deservedness gives money, and through money you do charity and then get immortality and sanctify your life. కనుకనే మనము ప్యూరిటీని మనం ఎక్కువ తీసుకోవాలంటే మొట్టమొదటి చారిటీ చేయాలి. If you want to get purity, do charity in the first place. చారిటీ వలనే ప్యూరిటీ, You can get purity through charity. ప్యూరిటీ వలన యూనిటీ, Through purity you can get యూనిటీ unity. లేకపోతే ఎనిమిటీ అవుతుంది. If there is no purity, there will be enmity. ఈ ప్యూరిటీ వలనే డివినిటీ. Through purity you can get divinity. కనుకనే మనము నిజమైనటువంటి చారిటీ నుంచినే డివినిటీ రావాలి. Through charity you can దానిని get divinity. వేదంలో నకర్మణ ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు, ఈ త్యాగం వల్లనే అమృతత్వం మనకు ప్రాప్తిస్తూ వచ్చింది. This is what is explained in Veda when it is said that only through sacrifice you can obtain సమాజ immortality. సేవను మనం అధికంగా చూసుకోవాలి. Undertake service of the society. మన తోటి మానవులతో సరైన యొక్క జీవితాన్ని మనం గడపాలి. We should live well with our own fellow human beings. దాన్ని విశాలమైనటువంటి హృదయంగా మార్చుకోవాలంటే మన లోపల దివ్య భావాలు మనం పెంచుకోవాలి. Only with divine feelings you can broaden your mind and your heart. హృదయం కలిగినటువంటి మాధుర్యాన్ని అనే ప్రేమను మనం అనుభవించాలి. You should enjoy the sweetness of love. in అది your own heart. లేకపోతే కృత్రిమైనటువంటి జీవితమే. Otherwise your life is artificial. కనుకనే ప్రేమను పెంచుకోండి, Develop love. జీవితాన్ని ప్రేమమయంగా మార్చుకోండి. Transform your life into life of love. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. పాపతకే దుఃఖమితే వేత రామ నామ. పాపతకే దుఃఖమితే వేత రామ నామ. అవసముద్ర సుఖదనావ వికరామనా. పరమ శాంతి సుఖ నిదాన విజరామనా. పరమ
राम शांति सुख निदान दिव्य राम निराधार को आधार एक राम निराधार को आधार एक राम माता पिता बंधु सखा सब ही राम भक्त जनर जीवन धन एक राम भक्त जनर जीवन धन एक राम